ఆల్విన్ టాఫ్లర్ చెప్పిన మాట. భూమి మీద మానవుడు ఉనికిని గత 50,000 సంవత్సరాలుగా పరిశీలిస్తే ఒక మనిషి జీవిత పరిమితి 60 సంవత్సరాలు పైన అనుకుంటే మానవుడు 800 జీవితకాలాల నుంచి భూమి మీద జీవిస్తున్నట్ట. ఆశ్చర్యకరమైన విషయం, 650 జీవితకాలాలు గుహల్లో గడిపేట. గత 150 జీవితకాలాల నుంచే మనిషి గుహల్లోంచి బయటకొచ్చాడు. ఎందుకని? మాట కారణంగా. అతను ఇంకొకరితో మాట్లాడాలి, అందుకే గుహల్లోంచి బయటకొచ్చాడు. ఆది మానవుడు పశ్చిమాంసం తిన్నాడు, నిజానికి మనిషినే తిన్నాడు. ఇప్పటికీ తూర్పాఫ్రికా దేశాల్లో గోపాలురున్నారు, వారికి అష్టభార్యలున్నారు. వారు నల్లనివారు, పద్మనయనములు వారు, అందరూ కలిసి ఒకే చోట జీవిస్తారు. ఆఫ్రికాలో సింహాలు ఒక్క గోపాలుడిని చూస్తేనే వెనకంజ వేస్తాయి. రాతియుగం నుంచి రాకెట్ యుగం వరకు మానవుడు తెలివితో అభివృద్ధితో జీవనం సాగించాడు. ఇప్పుడు ఓ చిన్న కథ. వాసు అమెరికా నుంచి సెలవుల్లో ఇండియా వచ్చాడు. అమ్మతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. అమ్మా, నేను జన్యుశాస్త్రవేత్తను. నేను అమెరికాలో మానవుని పరిణామంపై పరిశోధన చేస్తున్నాను. థియరీ ఆఫ్ ఎవల్యూషన్. చార్లెస్ డార్విన్ గురించి విన్నావా అమ్మా అని అడిగాడు వాసు. దానికి తల్లి నవ్వుతూ, నాకు చార్లెస్ తెలుసు, మీ డార్విన్ సిద్ధాంతము తెలుసని సమాధానం చెప్పింది. అయితే వాసు, దశావతారాల గురించి విన్నావా? అదే విష్ణుమూర్తి 10 అవతారాల గురించి అని తల్లి అడిగింది. పాపం వాసు తెలిసి తెలియనట్టుగా తల ఊపాడు. సరే, ఇప్పుడు నీకు మీ డార్విన్కి తెలియని విషయం చెప్తాను, శ్రద్ధగా విను అంది తల్లి. మొదటి అవతారం మత్స్యావతారం, అంటే చేప అని అర్థం. నీటిలో జీవితం ప్రారంభమైంది, నీటిలోనే జీవనం కొనసాగిస్తుంది. ఇది సోముకుణ్ణి చంపి వేదాలను కాపాడిన మత్స్యావతారం. ఆ తర్వాత కూర్మావతారం వచ్చింది, అంటే తాబేలు. ఎందుకంటే జీవపరిణామం నీటి నుండి భూమికి చేరిందన్నమాట. ఉభయ చర్మం కాబట్టి తాబేలు సముద్రం నుండి భూమికి చేరింది. ఇదే క్షీరసాగర మదనంలో కూర్మావతారం. మూడవది వరాహావతారం, అంటే అడవి పంది. అంతగా తెలివిలేని ఓ అడవి జంతువు హిరణ్యాక్షుణ్ణించి భూమిని స్వాధీనం చేసుకున్న వరాహావతారం అన్నమాట. 4వ అవతారం నరసింహం, అంటే సగం మనిషి సగం జంతువు, అంటే అడవి జంతువుల నుండి తెలివైన జీవుల పరిణామం. ప్రహ్లాదునికై ఉగ్రరూపం దాల్చిన నరసింహావతారం. 5వది వామనావతారం, మరగుజ్జులాంటి ఓ తెలివైన మనిషి. అదే బలిని దానమడిగిన వామనావతారం. 6వ అవతారం పరశురాముడు, గొడ్డలి పట్టిన వ్యక్తి. గుహల్లోనూ అడవుల్లోనూ జీవించాడు. సామాజిక గుణం కాదు, అరివీర భయంకరుడు. ఇదే జమదగ్ని కుమారుడిగా పరశురామావతారం. 7వ అవతారం రాముడు, మొదటి హేతుబంధమైన ఆలోచనాపరుడు, సామాజిక జీవి. అతడు సామాజిక చట్టాలను, మానవ సంబంధాల ఆధారాన్ని ఆచరించి రూపుదిద్దించాడు. తండ్రి మాట జవదాటని రఘుకుల తిలకుడిగా, శ్రీరాముడిగా రామావతారం. 8వ అవతారం బలరాముడు, జీవితంలో వ్యవసాయ విలువలు చూపించిన నిజమైన రైతు. పాండవుల్లో భీముడికి, కౌరవుల్లో దుర్యోధనుడికి యుద్ధ విద్య నేర్పిన గురువు. ఓసారి కోపం వచ్చింది, యమునా నది దిశను మార్చారు. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడుగా ఉన్నవారు. గాడిద రూపంలో ఉన్న ధేనుకాసురుణ్ణి చంపిన బలరామావతారం ఇదే. 9వ అవతారం కృష్ణుడు, రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, రాయబారి, వ్యాఖ్యాత, ప్రేమికుడు. సమాజంలో తన వంతు పాత్రను ఎలా పోషించాలో, అధర్మబద్ధమైన సామాజిక వ్యవస్థలో ఎలా జీవించాలో, ఎలా అభివృద్ధి చెందాలో నేర్పించారు. వజ్రాయుధం విసిరిన వీరుడి మీద కేవలం తులసిదళంతో జయించాడు. భగవద్గీతను బోధించిన ఆచార్యుడు. గోపికా వల్లభుడిగా, శ్రీకృష్ణుడిగా కృష్ణావతారం. చివరిగా అబ్బాయి, నువ్వు పరిశోధన చేస్తున్న వ్యక్తి వస్తాడు. అతడే కలియుగాన్న కల్కి అవతారం. జన్యుపరంగా ఉత్తమమైన వ్యక్తి. ఈ 10 అవతారాలు శ్రీ మహావిష్ణువు దశావతారాలుగా సృష్టించబడ్డాయి. భారతీయులమైన మనకు కొన్ని అద్భుత విషయాలు తెలుసు, కానీ దాన్ని శాస్త్రీయంగా ఎలా అందించాలో తెలియదు. ప్రతి చిన్న కథకి ఉపోద్ఘాతం కావాలి. కాబట్టి మనం వాటిని పౌరాణిక కథలుగా రూపొందించాం. పురాణాలు విశ్వాసాన్ని సృష్టిస్తాయి, మనిషిని వివేకవంతుణ్ణి చేస్తాయి. ఇది మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది.
వాసు చాలా ఆశ్చర్యంగా అమ్మకేసి చూస్తూ నిలబడ్డాడు. నాకు తెలియని విషయాలు చాలా అద్భుతంగా చెప్పావమ్మా అన్నాడు. శ్రీ మహావిష్ణువు దశావతారాలు మతపరమైనదా లేదా శాస్త్రీయపరమైనదా మీరు చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకున్నాను. అది ఓ గొప్ప మహా అద్భుత దర్శనం. ఆలయంలో అడుగుపెట్టిన క్షణం నుంచి మంచి గంధం పరిమళం, గర్భగుళ్ళో మోగే గంటల రవ్వళి, కర్పూరహారతి, అష్టోత్తరనామావళి ఇవన్నీ ఓ పవిత్రమైన ఆలోచనా సరళిని, ప్రత్యేకమైన దైవ వాతావరణాన్ని కల్పిస్తాయి. ఊరేగింపుకి స్వామి ఊరికే రాడు. ముందు మేళతాళాలొస్తాయి, వెనక భక్త బృందం నడుస్తుంది, తర్వాత ఏనుగులు నడుస్తాయి, తర్వాత పల్లకీ కనిపిస్తుంది. అప్పుడు స్వామి దర్శనం. శ్రీకృష్ణుడు, రాముడు, భీష్ముడు, వ్యాసుడు ఓ సంస్కృతి పరిణామంలో కొన్ని దేశాల్లో పాత్రలు, వ్యవస్థలు, ఇన్స్టిట్యూషన్స్. శ్రీకృష్ణుడి జాతికి భగవద్గీతనిచ్చిన ఆచార్యుడు, కొన్ని శతాబ్దాల రాపిల్లో నిగ్గుతేరిన పాత్ర అది. యాన్ ఎవాల్వ్డ్ ఇన్స్టిట్యూషన్. మొన్నెక్కడో చదివాను, కొన్ని ఇతర దేశాల్లో ఇన్స్టిట్యూషన్స్లో ఆనందంగా బతకటం ఎలా అనే కోర్సు ఉందిట. నా ఉద్దేశం భగవద్గీత బోధిస్తున్నారేమో అక్కడ. ఇది కేవలం ఒక గ్రంథం కాదు, మనిషి ఆనందంగా జీవన గమ్యానికి చేరుకునే వంతెన. మతాలు వేరు కావచ్చు, కానీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ మనిషి జీవనంలో అభివృద్ధికి గొప్ప గ్రంథాలు.